నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి నిర్మిస్తున్న సినిమాలకు ఓ బ్రాండ్ ఉంది. ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆ మూవీ చేసిన నాని ఆ తర్వాత హిట్ ఫ్రాంచైజీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా నాని నిర్మాణంలో వచ్చిన మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి. ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించిన కోర్ట్ మూవీ ఈ రోజు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా నచ్చకపోతే తన హిట్ 3 సినిమా చూడకండి అంటూ కాన్ఫిడెంట్ గా ప్రకటించాడు నాని. మరి కోర్ట్ ఆ నమ్మకాన్ని నిలబెట్టిందా? ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సినిమా కథ ఏంటంటే, మంగపతి అంటే శివాజీ పరువే ప్రాణంగా బతికే వ్యక్తి. అతని కుటుంబానికి చెందిన జాబిలి అంటే శ్రీదేవిని చందు అంటే హర్ష రోషన్ ప్రేమిస్తాడు. చందు పేదవాడు అయినప్పటికీ జాబిలి కూడా అతన్ని ప్రేమిస్తోంది. అయితే ఆమె మైనర్. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మంగపతి ఈ విషయాన్ని పెద్దది చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు నేపథ్యంలో చందుపై పోక్సో వంటి భయంకరమైన సెక్షన్లతో కేసులు పెట్టి ఇరికించేలా చేస్తాడు మంగపతి. పేద కుటుంబంలో పుట్టిన చందుకు న్యాయం చేయడానికి ఏ లాయర్ ముందుకు రారు. వచ్చినా మంగపతి లంచంతో కొనేస్తాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసును జూనియర్ లాయర్ సూర్యతేజ అంటే ప్రియదర్శి వాదిస్తాడు. మరి చందును నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి సూర్యతేజ ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది మిగిలిన కథ. మూవీ ఎలా ఉందంటే, పోక్సో యాక్ట్ గురించి చాలా మందికి తెలియదు. అట్రాసిటీ కేసు మాదిరిగానే పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని కూడా చాలా మంది తప్పుగా వాడుతున్నారు. ఈ కోర్టు మూవీ ద్వారా ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. హర్ష రోషన్, శ్రీదేవి అపల్లా టీనేజ్ లవర్స్ గా తమ నటనతో మెప్పించారు. కోర్టు మూవీకి ప్రధాన బలం శివాజీ నటన. మంగపతి క్యారెక్టర్ లో విలనిజాన్ని అద్భుతంగా పండించాడు శివాజీ. ఈ మూవీ అతని కెరీర్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి. 90s వెబ్ సిరీస్ లో మధ్యతరగతి తండ్రిగా కనిపించిన శివాజీ ఇందులో అహంకారపు ధనికుడిగా కనిపించి పూర్తి మార్కులు కొట్టేశాడు. రోహిణి, ప్రియదర్శి, సాయి కుమార్ నటన గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎస్ఐ క్యారెక్టర్లో నటించిన రాము చక్కగా నటించాడు. కోర్టులో సాగే సన్నివేశాలన్నీ ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ రామ్ జగదీష్. నేటి సమాజానికి అవసరమైన కథ రాసుకొని మంచి సమాచారంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాకు శివాజీ నటన ప్రధాన బలం. మంగపతిగా శివాజీ తన పాత్రలో జీవించాడు. లాయర్ సూర్యతేజగా ప్రియదర్శి తన రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తన పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు. అలాగే కుర్రాడి పాత్రలో నటించిన హర్ష రోషన్ తన పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇక కొడుకు కోసం నిస్సహాయ స్థితిలో ఉండిపోయే పేరెంట్స్ గా నటించిన చందు పేరెంట్స్ కూడా చాలా బాగా నటించారు. వారి పర్ఫార్మెన్స్ ను చూపించిన విధానం కూడా చాలా బాగుంది. అదే విధంగా నటి రోహిణి తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. కోర్టు హాల్ సన్నివేశాల్ని చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. మిగతా నటీనటులు చాలా రియలిస్టిక్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా దర్శకుడు రామ్ జగదీష్ రాసుకున్న కోర్ట్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీస్ మధ్య సెంటిమెంట్ చాలా బాగుంది. అలాగే టీనేజ్ ప్రేమను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. ప్రేమ సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. శివాజీ టైమింగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ కోర్ట్ సినిమాలో మంచి మెసేజ్ ఉన్నా కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. అదే విధంగా సెకండ్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ ను సాగతీయకుండా కుదించి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. పైగా రెగ్యులర్ కోర్ట్ స్టోరీ ట్రీట్మెంట్ తోనే సినిమాని నడపడం, ప్రధానంగా శివాజీ పోషించిన మంగపతి క్యారెక్టర్ ను బలంగా ముగించకపోవడం బాగలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే, కోర్ట్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామాలో మెయిన్ కాన్సెప్ట్ తో పాటు పోక్సోకి సంబంధించిన ఓ మంచి మెసేజ్ కూడా ఉంది. అలాగే కొన్ని బలమైన కోర్ట్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సీన్స్ రెగ్యులర్ గానే అనిపిస్తాయి. కానీ సినిమాలో ప్రధాన డ్రామా, శివాజీ, ప్రియదర్శిల నటన సినిమా స్థాయిని పెంచాయి. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా అలరిస్తోంది. రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి నిర్మిస్తున్న సినిమాలకు ఓ బ్రాండ్ ఉంది. ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆ మూవీ చేసిన నాని ఆ తర్వాత హిట్ ఫ్రాంచైజీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా నాని నిర్మాణంలో వచ్చిన మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి.
ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించిన కోర్ట్ మూవీ ఈ రోజు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా నచ్చకపోతే తన హిట్ 3 సినిమా చూడకండి అంటూ కాన్ఫిడెంట్ గా ప్రకటించాడు నాని. మరి కోర్ట్ ఆ నమ్మకాన్ని నిలబెట్టిందా? ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సినిమా కథ ఏంటంటే, మంగపతి అంటే శివాజీ పరువే ప్రాణంగా బతికే వ్యక్తి. అతని కుటుంబానికి చెందిన జాబిలి అంటే శ్రీదేవిని చందు అంటే హర్ష రోషన్ ప్రేమిస్తాడు. చందు పేదవాడు అయినప్పటికీ జాబిలి కూడా అతన్ని ప్రేమిస్తోంది. అయితే ఆమె మైనర్. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మంగపతి ఈ విషయాన్ని పెద్దది చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు నేపథ్యంలో చందుపై పోక్సో వంటి భయంకరమైన సెక్షన్లతో కేసులు పెట్టి ఇరికించేలా చేస్తాడు మంగపతి. పేద కుటుంబంలో పుట్టిన చందుకు న్యాయం చేయడానికి ఏ లాయర్ ముందుకు రారు. వచ్చినా మంగపతి లంచంతో కొనేస్తాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసును జూనియర్ లాయర్ సూర్యతేజ అంటే ప్రియదర్శి వాదిస్తాడు. మరి చందును నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి సూర్యతేజ ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది మిగిలిన కథ. మూవీ ఎలా ఉందంటే, పోక్సో యాక్ట్ గురించి చాలా మందికి తెలియదు. అట్రాసిటీ కేసు మాదిరిగానే పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని కూడా చాలా మంది తప్పుగా వాడుతున్నారు. ఈ కోర్టు మూవీ ద్వారా ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. హర్ష రోషన్, శ్రీదేవి అప్పల్లా టీనేజ్ లవర్స్ గా తమ నటనతో మెప్పించారు. కోర్టు మూవీకి ప్రధాన బలం శివాజీ నటన. మంగపతి క్యారెక్టర్ లో విలనిజాన్ని అద్భుతంగా పండించాడు శివాజీ. ఈ మూవీ అతని కెరీర్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి. 90s వెబ్ సిరీస్ లో మధ్యతరగతి తండ్రిగా కనిపించిన శివాజీ ఇందులో అహంకారపు ధనికుడిగా కనిపించి పూర్తి మార్కులు కొట్టేశాడు. రోహిణి, ప్రియదర్శి, సాయి కుమార్ నటన గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎస్ఐ క్యారెక్టర్లో నటించిన రాము చక్కగా నటించాడు. కోర్టులో సాగే సన్నివేశాలన్నీ ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ రామ్ జగదీష్. నేటి సమాజానికి అవసరమైన కథ రాసుకొని మంచి సమాచారంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాకు శివాజీ నటన ప్రధాన బలం. మంగపతిగా శివాజీ తన పాత్రలో జీవించాడు. లాయర్ సూర్యతేజగా ప్రియదర్శి తన రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తన పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు. అలాగే కుర్రాడి పాత్రలో నటించిన హర్ష రోషన్ తన పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇక కొడుకు కోసం నిస్సహాయ స్థితిలో ఉండిపోయే పేరెంట్స్ గా నటించిన చందు పేరెంట్స్ కూడా చాలా బాగా నటించారు. వారి పర్ఫార్మెన్స్ ను చూపించిన విధానం కూడా చాలా బాగుంది. అదే విధంగా నటి రోహిణి తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. కోర్టు హాల్ సన్నివేశాల్ని చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. మిగతా నటీనటులు చాలా రియలిస్టిక్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా దర్శకుడు రామ్ జగదీష్ రాసుకున్న కోర్ట్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీస్ మధ్య సెంటిమెంట్ చాలా బాగుంది. అలాగే టీనేజ్ ప్రేమను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. ప్రేమ సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. శివాజీ టైమింగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ కోర్ట్ సినిమాలో మంచి మెసేజ్ ఉన్నా కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. అదే విధంగా సెకండ్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ ను సాగతీయకుండా కుదించి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. పైగా రెగ్యులర్ కోర్ట్ స్టోరీ ట్రీట్మెంట్ తోనే సినిమాని నడపడం, ప్రధానంగా శివాజీ పోషించిన మంగపతి క్యారెక్టర్ ను బలంగా ముగించకపోవడం బాగలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే, కోర్ట్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామాలో మెయిన్ కాన్సెప్ట్ తో పాటు పోక్సోకి సంబంధించిన ఓ మంచి మెసేజ్ కూడా ఉంది. అలాగే కొన్ని బలమైన కోర్ట్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సీన్స్ రెగ్యులర్ గానే అనిపిస్తాయి. కానీ సినిమాలో ప్రధాన డ్రామా, శివాజీ, ప్రియదర్శుల నటన సినిమా స్థాయిని పెంచాయి. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా అలరిస్తోంది. రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3/5.